హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సో ఇవైతే జొన్నగిరి వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు దొరికాయి. సో చూడండి ఎలా ఉన్నాయో స్టోన్స్. చాలా బాగున్నాయి స్టోన్స్. ఇదైతే చాలా బాగుంది స్టోను. క్రిస్టల్కి సంబంధించింది ఇదంటే క్రిస్టల్ సూదిమిక్ రాళ్ళకి సంబంధించింది ఇది. చూడండి ఎలా ఉందో. అయితే మనకి ఇట్లాంటి మంచి మంచి స్టోన్స్ అయితే కనిపించాయి జొన్నగిరి వజ్రాల వేటలో. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో స్టోను. చూడండి క్లీన్గా ఉంది స్టోన్ అయితే. రాయి మొత్తం క్లీన్గా ఉంది, కంప్లీట్ క్లీన్గా ఉంది స్టోను. ఇది ప్యూర్ క్రిస్టల్. ప్యూర్ క్రిస్టల్. ప్యూర్ క్రిస్టల్ ఇది. ఇట్లాంటి మరిన్ని స్టోన్స్ మీ ముందుకి తీసుకొని వస్తాను. సో మీరు ముందుగా నా ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇది స్టోను, బ్లాక్ స్టోను. ఇది కూడా జొన్నగిరి వజ్రాల వేటలో దొరికింది నాకు ఈ స్టోను. చాలా బాగుంది స్టోన్ అయితే. ఈ స్టోన్ చూడ, ఈ రాయి చాలా బాగుంది స్టోను. ఇవన్నీ చాలా రాళ్ళని పగలగొట్టి బయటికి తీసాను, కింబర్లో నుంచి బయటికి తీసాను ఈ స్టోన్స్ని. ఎలా ఉందో చూడండి. ముందుగా మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూడండి, పూర్తిగా చూస్తే అర్థమవుతుంది స్టోన్స్. అయితే ఈ స్టోన్స్ అన్నిటినీ వీటిల్లో నుంచి ఇట్లా పెద్దవి కింబర్లైట్వి, ఇట్లాంటి పెద్ద కింబర్లైట్ రాళ్ళ నుంచి పగలగొట్టి అవన్నీ బయటికి తీసాను. జొన్నగిరిలోనే ఇట్లాంటి రాళ్ళని, పెద్ద రాళ్ళని పగలగొట్టి తీసాను. వీటిల్లో నుంచి తీసాను అవి కింబర్లో నుంచి, ఈ కింబర్లైట్ రాళ్ళ నుంచి తీసాను పగలగొట్టి వాటిని. ఈ కింబర్లైట్ల రాళ్ళ నుంచి తీసాను బయటికి కింబర్లైట్ ఇవి. ఈ కింబర్లైట్ రాళ్ళ నుంచి నేను బయటికి తీయడం జరిగింది. వీటన్నిటిని బయటికి తీయడం జరిగింది ఈ కింబర్లో నుంచి.
ఇలాంటి ఇవైతే ఈ స్టోన్స్ ఈ రాళ్ళు ఉన్న చోట వజ్రాలు ఉంటాయంట. డైమండ్స్ కొనే వాళ్ళు కూడా చెప్పారు, ఇటువంటి స్టోన్స్ ఈ రాళ్ళు ఉండే చోట వజ్రాలు ఉంటాయంట. ఇవి ఏమంటే వర్షాలు పడినప్పుడు బయటకు వస్తాయంట. ఇవి వర్షాలు పడినప్పుడు కనిపిస్తాయంట ఎక్కువగా. వర్షాలు పడిన ఆ ప్రాంతంలో వజ్రాలు దొరికేట్టుగా ఉంటే ఇటువంటి స్టోన్స్ అయితే మనకి కనిపిస్తాయంట. ఇట్లాంటి రాళ్ళు కనిపిస్తాయంట ఎక్కువగా. ఇట్లాంటివి చూడండి ఎలా ఉంది స్టోను. ఇట్లాంటి రాళ్ళు ఉండే చోట వజ్రాలు ఉంటాయంట ఎక్కువగా. అక్కడే అట్లాంటి చోటే వీటిల్లో కూడా డైమండ్స్ ఉంటాయి. వీటిల్లో కూడా చూపించారు, డైమండ్స్ కొనే వాళ్ళు చూపించినారు. ఇట్లాంటివి ఉంటాయంట. ఇట్లాంటి వాటిల్లో కూడా డైమండ్స్ వజ్రాలు ఉంటాయంట. చూడండి, ఇట్లాంటివన్నీ పగలగొట్టిండి మొత్తం అన్నీ బయటకు వచ్చినాయి. ఇవన్నీ ఆ కింబర్లో నుంచి బయటికి తీసిండేటివి స్టోన్స్. కింబర్లో నుంచి తీసాను ఇవన్నీ. ఈ రాళ్ళన్నిటినీ కింబర్లో నుంచి తీసిండేటివి అన్నీ. ఇవన్నీ మొత్తం కింబర్లో నుంచి బయటికి తీసాను. ఈ రాయి చూడండి ఎలా ఉందో. వీటన్నిటిని కింబర్లో నుంచి బయటికి తీసాను. కింబర్ లైట్ రాళ్ళ నుంచి బయటికి తీసాను ఇవన్నీ ప్యూర్ క్రిస్టల్స్. మనం ఒక క్రమ పద్ధతి ద్వారా వెతుక్కుంటూ పోతే దొరుకుతాయి. స్టోన్స్ బాగా కనిపించడానికి అవకాశం ఉంటుంది. చూడండి, అయితే కింబర్లైట్ రాళ్ళ నుంచే ఎక్కువగా గనుల్లో అట్లాంటి చోట పెద్ద పెద్ద గనులు ఉంటాయి కదా, అటువంటి చోట్ల కూడా కింబర్లో నుంచే డైమండ్స్ తీసేది. మట్టిలో నుంచి కదా, కింబర్లో నుంచి రాళ్ళ నుంచే తీసేది బయటికి. అవి వజ్రాలని కింబర్లైట్ రాళ్ళ నుంచే బయటికి తీస్తారు, వెలికి తీస్తారు వజ్రాలని. ఓకేనా, ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తాను. వీడియోని అయితే మీరు స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది, ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. ఓకేనా, చూస్తే ఇట్లాంటివి పూర్తిగా తెలుసుకోవాలి, సమాచారాన్ని తెలుసుకొని వాళ్ళ ఊరిని ఛార్జీలు పెట్టుకొని ఇక్కడికి దూరభరం పోతే ఏం ఫలితం ఉండదు, ప్రయోజనం ఉండదు, వేస్ట్. వెళ్ళి కూడా వేస్ట్. అట్లా ఇటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇది కూడా కింబర్లో నుంచి ఈ గద్వాల్ రాయ్. ఇవి ఇట్లాంటివి కనిపించే చోట వజ్రాలు కనిపిస్తాయంట, ఉంటాయంట. ఇటువంటివి ఉండే చోట ఈ స్టోన్ చూడండి ఎలా ఉందో, మెరుస్తుంది రాయి. ఇట్లాంటి వాటిల్లోనే ఉండేది వజ్రాలు. ఇట్లా మెరుస్తూ ఉంటాయి. ఇట్లాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొని వస్తాను ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి, షేర్ చేయండి, తెలియని వాళ్ళకి తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ కింబర్లో నుంచి తీసినవి. చూడండి పొట్టంతా, ఇదంతా ఈ పొట్టులోనే అంట వజ్రాలు ఉండేది. చాలామంది అన్నారు ఈ పొట్టుని బయటికి తీస్తే వజ్రాలు బయట పడతాయంట. వజ్రం మీద ఈ పొట్టు ఉంటుందంట. ఈ పొట్టు కింబర్లో ఇట్లాంటి పొట్టు వైట్ గాను రెడ్ గాను, అది మట్టి ప్రాంతాన్ని బట్టి అలా ఆ విధంగా కప్పెట్టేసి ఉంటుంది. చూడండి, కింబర్లో కాలిండేది, ఇదంతా కాలిండేదంతా కింబర్లో స్టోన్ అంతా కాలి బయటకు వచ్చింది. కింబర్లో అది పగలగొట్టి తీసాను బయటికి. చూడండి,
అదేమిటంటే అది లావా అనేది అగ్నిపర్వతం అది అదైతే ఇదైనప్పుడు బయటకు వస్తాయంట. ఇట్లాంటి స్టోన్స్ అన్నీ ఇవన్నీ చూడండి. ఇది ఇది ఇట్లాంటి స్టోన్స్ ఉండే చోట వజ్రాలు ఉంటాయంట. ఎక్కడైనా కానివ్వండి, ఇట్లాంటి స్టోన్స్ ఉన్న చోట కంపల్సరీ వజ్రాలు ఉంటాయంట. ఇట్లాంటి రాళ్ళు ఉన్న చోట వజ్రాలు ఉంటాయి అంట. చూడండి ఎలా ఉందో. ఇట్లాంటి రాళ్ళు ఉన్న చోట వజ్రాలు ఉంటాయంట ఎక్కువగా. అయితే మీకు కనిపిస్తుంట ఇది ఒక ఏ ఆలోచన విధానం లేకుండా మనము ఎలా పడితే అలా వెతికితే కనిపించవు. ఇట్లాంటి వాటి స్టోన్స్ ఉన్న చోట డైమండ్స్ అయితే ఆటోమేటిక్గా ఉంటాయంట. చూడండి, ఇది క్రిస్టల్, ప్యూర్ క్రిస్టల్. ఇట్లాంటి రాళ్ళు మిస్ చేసుకోవద్దండి. మొత్తం వీడియోని చివరి దాకా చూడండి. ఇది చూడండి, బ్లూ కలర్ది. ఇది ఒక స్టోన్ అయితే కాదు, స్టోన్ అనుకొని తెచ్చుకున్నా. ఏమో మరి గాజడుకో ఏదో. ఇదైతే చూడండి స్టోన్. ఇవన్నీ కింబర్లో నుంచి బయటికి తీసిండేటివి. మీరు బాగా నెమ్మదిగా చూస్తే అర్థమవుతుంది. ఇట్లాంటివి వజ్రం ఎలా ఉంటుంది ఏమిటి అనేది ఒక అవగాహన అనేది వస్తుంది. చూడండి, పొడి ఇదంతా వైట్ పొడి, గడ్డ ఉంటుంది. అట్లే కింబర్లో నుంచి తీసినాను. చూడండి, ఆ గడ్డలన్నీ ఇవన్నీ ఈ గడ్డల్లో నుంచే, ఇట్లాంటి దానిలలో నుంచే బయటికి తీసినాను ఈ స్టోన్స్, ఈ రాళ్ళని. చూడండి, మీరు వీడియోని అయితే పూర్తిగా చూడండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొని వస్తాను ఇట్లాంటివి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ జొన్నగిరి వజ్రాల వేటలో దొరికిండేటివి మొత్తం అన్నీ జొన్నగిరి వజ్రాల వేటలోనే. అయితే మాకు ఒక్కటి కూడా కనిపించవు, మీకు ఎలా కనిపించినాయని మీరు అనుకోవచ్చు. అలాగా అంటే చెప్తున్నా కదా, ఒక క్రమ పద్ధతి ప్రకారం వెతుక్కుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. నేనైతే ఇవన్నీ కింబర్ రాళ్ళ నుంచే వెలికి తీసిన కింబర్ రాళ్ళు. ఈ కింబర్ రాళ్ళ నుంచే అప్పట్లో రాజులు కూడా ఎన్నో స్టోన్స్ని తీసుకెళ్ళారు. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ రాకతో మొత్తం మన కింబర్లైట్ రాళ్ళలోటి మొత్తం సగానికి సగం తీసుకుపోయినారు. వాళ్ళ దేశాలకి, యూరోప్కి తీసుకుపోయినారు. చూడండి ఎలా ఉన్నాయి స్టోన్స్. ఇట్లాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొని వస్తాను. ఇది ఒక రాయి, ఇదొక ఐటెం. కొన్ని ఫారిన్ కంట్రీస్లో అయితే ఇట్లాంటి ఇవే డైమండ్స్ అని చూపిస్తున్నారు. ఫారిన్ కంట్రీస్లో అయితే డైమండ్స్ అని, అక్కడ డైమండ్స్ వేరే విధంగా ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క చోట ఒక్కో విధమైన కోటింగ్ కలిగిన రాళ్ళు కనిపిస్తూ ఉంటాయి, దొరుకుతూనే ఉంటాయి. ఇట్లాంటి రాళ్ళే. చూడండి, క్రిస్టల్, ప్యూర్ క్రిస్టల్. ఇట్లాంటి వాటిని దొరికితే మిస్ చేసుకోవద్దండి. ఓకేనా ఫ్రెండ్స్? కట్లు ఉంది బాగా రాయి. ఇవన్నీ కింబర్లైట్లో నుంచి తీసిండేటివి. కింబర్లైట్ రాళ్ళ నుంచి తీసినాను బయటికి. రాళ్ళ నుంచి బయటికి తీసిండేటివి ఇవి.
ఈ స్టోన్స్ అన్నీ రాళ్ళ నుంచి కింబర్లైట్ రాయిలో నుంచి బయటికి తీసినాను. ఈ క్రిస్టల్స్ ఉండే రాళ్ళలో ఇట్లాంటివి ఎక్కువ కనిపిస్తాయి. ఇట్లాంటి వాటిలో క్రిస్టల్స్ అండ్ డైమండ్స్ కూడా ఉంటాయి అంటారు ఎక్కువగా. ఇట్లాంటి వాటిలోనే చిన్న చిన్న ఇసుక రేణువులు అట్లాంటి అంత చిన్నగా కూడా ఉంటాయి అవి. ప్యూర్ క్రిస్టల్ చూడండి ఎలా ఉందో. రాయి అంటే ఇలా ఉంటుంది. చూడండి ఎలా ఉన్నాయో. రాయి ఎలా ఉందో. చూడండి రాయి. ఇవన్నీ కింబర్లో నుంచి వచ్చిండేటివే స్టోన్స్ అన్నీ. ఇవన్నీ కింబర్లైట్ రాయి. కింబర్లో నుంచి బయటికి తీసినాను ఇవి. ఇట్లాంటి దానిలో నుంచి బయటికి తీసినాను ఇవి. చూడండి ఎలా ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో స్టోన్ ఇది. ఎంత అద్భుతంగా ఉంది స్టోన్ అయితే ఇది. ఇది చూడండి ఇవన్నీ మొత్తం దొరికిండేది అటు సైడే, జొన్నగిరి సైడే. మీరు ఇట్లాంటి వాటిని చూస్తేనే అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇట్లాంటి దానిలో వజ్రాలు ఉంటాయి. స్టోన్ చూడు. చూడండి ఎలా ఉన్నాయి స్టోన్స్ ఇవన్నీ మొత్తం ఫ్రెండ్స్ కింబర్లో నుంచి బయటికి తీసినవి ఇవన్నీ. ఈ స్టోన్స్ అన్నీ ఈ రౌండ్ తోటి పక్కన దొరికింది భూమి పైన. ఇవన్నీ మొత్తం టోటల్ కింబర్లో నుంచి బయటికి తీసినాను ఇవన్నీ. ఈ స్టోన్స్ అన్నీ రాళ్ళన్నీ కింబర్లో నుంచి బయటికి తీసిన. చూడండి ఎలా ఉన్నాయో స్టోన్స్ మొత్తము. చూడండి మొత్తం కింబర్లో నుంచి బయటికి తీసినాను. ఇవన్నీ కూడా టోటల్ మొత్తం కూడా కింబర్లో నుంచి బయటికి తీసినాను ఇవన్నీ. ఈ స్టోన్స్ అన్నీ చూడండి ఒక క్రమ పద్ధతి ద్వారా ఎత్తుకలాడుకుంటూ వెళ్ళాలి. మనము వెళ్తే కనిపిస్తాయి స్టోన్స్. స్టోన్స్ ఏమి ఎత్తుకలాడి మనం ఎక్కడికైనా వజ్రాలు ఎత్తుకలాడకి పోయినప్పుడు స్టోన్స్ ఏమి కనిపించకపోతే ఏదోలా అనిపిస్తుంది. ఇట్లా ఒక క్రమ పద్ధతి ప్రకారం మనం ఎత్తుకుంటూ పోతే కనిపిస్తాయి స్టోన్స్. ఇట్లాంటి స్టోన్స్ మరిన్ని చూడండి రాసులోనే ఉంటాయి. అప్పట్లో పూర్వంలో ఇట్లా రాళ్ళని రాసులు పోసి అమ్మేవాళ్ళంట. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో
ఇట్లా రాళ్ళని వజ్రాలని రాసులు అమ్మేవాళ్ళు అంట అప్పట్లో. చూడండి ఇలా ఉన్నాయో స్టోన్స్, రాసులు అమ్మేవాళ్ళు అంట అప్పట్లో, ఆ కాలంలో, రాజుల కాలంలో ఇలా రాసులు అమ్మేవాళ్ళంట. ఇవన్నీ అయితే కింబర్లో నుంచే బయటికి తీసినాను నేను మొత్తము. ఇవన్నీ ఎలా ఉన్నాయో, ఈ స్టోన్ ఇవి పక్కన దొరికింది, ఇది పక్కన దొరికింది. ఇవన్నీ కూడా ఇట్లా ఇది కూడా కింబర్ రాయికి సంబంధించింది. ఇది కింబర్లైట్ రాయి. ఇట్లా పొక్కులు ఉన్నాయి కదా, ఈ పొక్కుల్లో రాళ్ళు ఉంటాయంట, వజ్రాలు, అవి క్రిస్టల్స్ అన్నీ చాలా ఉంటాయి. అయితే మనం వాటిని గుర్తించాలి. ఇది కూడా ఇది చూడండి, ఇది బ్లూ క్రిస్టల్. ఈ క్రిస్టల్స్ బ్లూగా ఉంటాయి, వైట్గా ఉంటాయి, రెడ్గా ఉంటాయి, గ్రీను, ఎల్లో, గోల్డ్ కలర్, చాలా మోడల్స్లో ఉంటాయి క్రిస్టల్స్. ఇవి అన్నీ చాలా కలర్స్లో ఉంటాయి ఈ స్టోన్స్. ఇది చూడండి, ఇవన్నీ మొత్తం క్రిస్టల్స్. ఇవన్నీ కింబర్లైట్లో నుంచి కాలిండి. ఇది చూడండి, కాలిండి ఆకారాలు కనిపిస్తున్నాయి కదా మనకు. చూడండి, ఇలా కాలి రాయి అనేది పగిలి బయటకు వస్తుందంట. వజ్రం కూడా ఆ విధంగా బయటకు వస్తుంది. కాలి మొత్తం అంతా కింబర్లో అంతా కాలి, స్టోన్ అంతా కాలి బయటకు వస్తుంది వజ్రము. అలా ఈ కింబర్ రాళ్ళని అయితే మిస్ చేసుకోవద్దండి మీరు, కింబర్లైట్ రాళ్ళని. నేను అవి కూడా పోస్ట్ చేస్తా. రియల్ డైమండ్స్ వీడియోలని అయితే నేను షార్ట్ వీడియోలలో వదిలాను, అందులో ఉన్నాయి చూడండి మీరు. ఓకేనా ఫ్రెండ్స్, వాటిల్లో ఉన్నాయి రియల్ డైమండ్స్ వీడియోలు, షార్ట్ వీడియోలు దానిలో పెట్టాను, మీరు అందులో చూడొచ్చు వీడియోస్ని. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా చూడండి. రియల్ డైమండ్స్ వీడియోలు అయితే నేను షార్ట్ వీడియోలలో వదిలాను, చూడండి మీరు. వీలైతే తెలియని వాళ్ళకి వజ్రం ఇలా ఉంటుంది అలా ఉంటుందని తెలియజేయండి. ఓకేనా, ఇట్లాంటి రాళ్ళు ఉండే చోట వజ్రాలు ఉంటాయంట, ఇట్లాంటివి దొరికే చోట ఎక్కువగా ఇవన్నీ డైమండ్కు దగ్గర సంబంధించినవి డైమండ్స్. ఇట్లాంటి ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళు ఉండే చోట వజ్రాలు ఉంటాయంట. చూడండి, బాగా గమనించండి. ఇట్లాంటివి బాగా గమనించి బాగా చూసి ఎతకలాడండి. ఓకేనా ఫ్రెండ్స్, వీలైతే మన ఛానల్ని చూస్తున్నట్లయితే మీరు లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి, షేర్ చేయండి. చూడండి, ఇవి ఉండే చోటనే వజ్రాలు ఉంటాయంట. ఇవి ఉండే చోటే అంట వజ్రాలు ఉండేది. ఈ స్టోన్స్ ఉండే చోట వజ్రాలు ఉంటాయంట. ఈ రాళ్ళు వర్షం పడినప్పుడే బయటపడతాయి. ఇవి వర్షం పడినప్పుడే నాకు కనిపించినాయి. ఇవి వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు ఇవి భూమి పొరల్లో నుంచి బయటకు వస్తాయని చెప్పారు. ఇవి ఉండే చోటే వజ్రాలు ఉంటాయి. ఇవి ఉండే చోట, ఈ రాళ్ళు ఉండే చోట వజ్రాలు ఉంటాయి. ఇవి ఉండే చోట వజ్రాలు ఉంటాయంట. ఇవి ఉండే చోటే వజ్రాలు ఉంటాయి. చూడండి, బాగా పెట్టి చూపిస్తా. ఈ స్టోన్స్ ఉన్నాయి కదా, ఇవి ఇట్లాంటివి ఉండే చోట వజ్రాలు ఉంటాయన్నమాట.
వజ్రాలు ఇట్లాంటివి ఉండే చోట వజ్రాలు ఉంటాయి మనకి. ఇవి ఈ స్టోన్స్ ఉండే చోట వజ్రాలు ఉంటాయి. బాగా గమనించండి. ఇవి పేడకాడ ఉంటుంది కదా, పేడకాడ మాదిరిగా కనిపిస్తాయి. పేడకాళ్ళ మాదిరిగా ఉంటాయి ఈ రాళ్ళు. ఇవి ఇట్లా పచ్చలు పచ్చలు పేడకాళ్ళ మాదిరిగా పచ్చలు పచ్చలు ఉంటాయి. ఇట్లా ఇట్లా ఈ విధంగా ఇట్లా ఇట్లా పేడకాళ్ళ పొక్కల మాదిరిగా ఉంటాయి. ఇట్లా ఇవి ఈ వజ్రాలు ఈ రాళ్ళు ఉండే చోట వజ్రాలు ఉంటాయంట. ఇవి ఉండే చోటే కనిపిస్తాయంట వజ్రాలు. ఇవి ఉన్నాయంటే ఆటోమేటిక్గా వజ్రాలు ఉన్నాయని అర్థం. ఈ స్టోన్స్ ఉండే చోట వజ్రాలు ఉంటాయి. ఈ ఆవరణంలో ఇవి దొరికిన రాళ్ళ ఆవరణంలో వజ్రాలు ఉంటాయంట. ఈ రాళ్ళు దొరికిండే చోటే వజ్రాలు ఉంటాయంట మనకి. ఇవి ఉన్నాయంటే ఆటోమేటిక్గా అంతే వజ్రాలు ఉన్నాయని అర్థం. ఈ రాళ్ళు ఉన్న చోట వజ్రాలు ఉన్నాయని అర్థం. ఈ రాళ్ళు ఉండే చోట వజ్రాలు ఉన్నాయని అర్థం. ఇవి ఇట్లాంటి రాళ్ళు దొరికినాయంటే మనకి, ఇట్లాంటి రాళ్ళు కానీ ఆడ వజ్రాలు ఉన్నాయని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి చూడండి, బాగా గమనించండి. ఇవి ఉండే చోట వజ్రాలు ఉంటాయి. చాలామంది కూడా కొత్త కొత్త ప్రదేశానికి వెళ్ళి వజ్రాన్వేషణ చేస్తుంటారు. ఓకేనా? ఈ రాళ్ళు ఉండే చోట ఆటోమేటిక్గా వజ్రాలు ఉంటాయి. ఈ రాళ్ళు ఉండే చోటే అంట ఉండేది. చూడండి ఎలా ఉన్నాయో. ఈ రాళ్ళు ఉండే చోట కంపల్సరీ వజ్రాలు ఉంటాయంట. ఓకేనా? ఓ పార్ట్ ఇది వజ్రాలని చూపించేది ఒక సింబల్ గుర్తు మాదిరిగా ఈ స్టోన్స్ ఉన్న చోట వజ్రాలు ఉంటాయని అర్థం. ఓకేనా? నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం. చూడండి, ఇవైతే కింబర్లో నుంచి బయటికి తీసాను. అవి కింబర్లోటి కాదు, సపరేట్ దొరికినాయి. ఇవి సపరేట్ దొరికినాయి, కింబర్లోటి కాదు అవి. ఈ స్టోన్స్ అన్నీ మొత్తం కింబర్లోనే దొరికిండేది. అవి కింబర్లో దొరకవు. ఇవి కింబర్లో దొరకవు. ఈ కింబర్లోటి కాదు అవి, పక్కన దొరికినాయి అవి. చూడండి, ఈ స్టోన్ చూడండి ఎలా ఉందో. మంచి షేప్స్ కలిగి ఉంది రాయి. పింక్ కలర్ ఉంది. లోపల వాటర్ ఉంది, వాటర్ ప్రూఫ్ ఉంది. లోపల పింక్ వాటర్ ప్రూఫ్ ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో స్టోను. క్రిస్టల్, ఇది పింక్ కలర్ క్రిస్టల్. పింకు, రెడ్, ఎల్లో, వైటు, గ్రీను, గోల్డ్ కలరు చాలా మోడల్స్లో ఉంటాయని నాకు తెలియదు. నాకు తెలిసినది ఒకటే కలరు వైట్ కలర్లో ఉంటాయనేది. ఈ క్రిస్టల్స్ని సూదిముక్కిరాళ్ళు అంటారు ఎక్కువగా. క్రిస్టల్స్ అని సూదిముక్కిరాళ్ళే అంటారు. సూదిముక్కిరాళ్ళు ఇంగ్లీష్లో క్రిస్టల్స్ అంటారు. వీటిని చూడండి ఎలా ఉన్నాయో. ఈ స్టోన్ చూడండి, ఇది కూడా మనకి కింబర్లో నుంచి బయటకు వచ్చినవి. ఈ రాళ్ళన్నీ కూడా కింబర్లో నుంచే. చూడండి ఎలా ఉందో. అద్దాలు ఉంటాయి ఇట్లా. ఇవి అద్దాల మాదిరి కనపడతాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ స్టోన్ చూడండి. ఇది రెడ్ కలర్ క్రిస్టల్. రెడ్ కలర్ది. ఈ మట్టి లోపల కింబర్లైట్ రాళ్ళు ఉంటాయి కదా,
దానిలో నుంచి బయటికి తీసిండి ఇది కింబర్లైట్ రాళ్ళు అన్నీ చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇవన్నీ కూడా కింబర్లో నుంచి బయటికి తీసినవి. చూడండి, ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మనము. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. చూడండి ఇవన్నీ ఉండే చోటి ఇవన్నీ క్రిస్టల్స్ కింబర్లైట్లో నుంచి తీసినాను బయటికి. ఓకేనా, నా ఛానల్ని మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, వావ్ ఎన్ని స్టోన్స్, ఎన్ని వజ్రాల అనుకుంటారు. చూడండి ఎలా ఉన్నాయో ఇట్లాంటివన్నీ స్టోన్స్. చూడండి ఇవన్నీ మనకి ఈ రాళ్ళన్నీ ఒకే ప్లేస్లో దొరికినవి మనకి. చూడండి ఫ్రెండ్స్, క్రిస్టల్స్, ఇవన్నీ క్రిస్టల్స్. ఇట్లాంటివన్నీ చోట నెమ్మదిగా బాగా ఒక క్రమ పద్ధతి ప్రకారం ఎత్తులాడుకుంటూ వెళ్ళాలి. చూడండి ఎలా ఉన్నాయో స్టోన్స్. అయితే మనము క్రమ పద్ధతి ప్రకారం వెతుక్కుంటూ వెళ్ళాల్సి ఉంటుంది ఈ స్టోన్స్ని.